నేను మా ఆవిడ ఇద్దరం ఒకసారి దూరదర్శన్లో లైవ్ యాంకరింగ్ చేసాం. చేసి ఇంటికి రాగానే మా ఫాదర్ అన్నమాట, నీ మొహం నీకంటే సరస్వతి బాగా చేసింది. ఎంత పెద్దవాళ్ళు తెలిసినా నేను వెళ్ళి అడుగు వేసి ముందుకు వెళ్ళి వాళ్ళతో టచ్లో ఉండాలి అనుకోను. ఇదొక కారణం అనుకోవచ్చా ప్రదీప్ గారు మంచి ఫేమస్ మూవీస్లో లేకపోవటానికి? ఫేమస్ మూవీలో లేకపోతే నేను చేసిన మూవీస్ ఫేమస్ అవడం ఇంపార్టెంటా, ఫేమస్ మూవీలో నేను ఉండడం ఇంపార్టెంటా? అదేం ప్రశ్న అమ్మా. నేను ఏ మూవీ చేశాను చెప్పు ఫేమస్ కానీ. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రదీప్ గారు, యాక్టర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రదీప్ గారు యాక్టర్. ఇలా పరిచయం చేసే ముందు ప్రదీప్ గారు ఫస్ట్ ఒక రికగ్నైజేషన్ వచ్చేది అంటే మీకు వచ్చింది అంటే అది F2 మూవీ నుంచి కాదమ్మా, ఇప్పుడు వచ్చింది F2 మూవీ. అంటే అప్పుడు ఉన్న జనరేషన్ కన్నా ఇప్పుడున్న జనరేషన్కి బాగా కనెక్ట్ అయింది F2 మూవీతోనే. అగ్రీడ్. నో కాంట్రవర్సీస్. అగ్రీడ్ చెప్పమ్మా. F2 ముందు F2 తర్వాత అనే విధంగా ప్రదీప్ లైఫ్ ఏమైనా ఉందా? ఏంటి మోటివేషన్ దీంట్లో? F2 గురించి చెప్పమంటే మీరు ఏది మోటివేషన్గా తీసుకుంటారు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ప్రయాణం చేస్తున్నాం అనుకోమ్మా. ఒకసారి కాజీపేట ఒక మధ్యలి, వరంగల్ ఒక మధ్యలి, ఖమ్మం ఒక మధ్యలి, అలా జీవితంలో కొన్ని మధ్యలే చూశాను. ఓకే. డెస్టినేషన్ ఎంజాయ్ చేయటం కంటే జర్నీ ఎంజాయ్ చేయటం గ్రేటెస్ట్ థింగ్. ఫ్రమ్ ముద్దమందారం టు F2 తీసుకుంటే, లేదా F2 ఈరోజు తీసుకుంటే 44 years ఆఫ్ మై జర్నీ బిఫోర్ కెమెరా. బిఫోర్ కెమెరా 44 ఏళ్ళ నా జర్నీ. 81లో ముద్దమందారం, 82లో 4 స్తంభాలట. అక్కడి నుంచి అట్లా కంటిన్యూ అవుతుంది. అది నేను సినిమా చేశానా, టీవీ చేశానా, స్టేజ్ మీద చేస్తానా, యూట్యూబ్కి మాట్లాడతానా, స్టేజ్ ఎక్కి 100 మంది ప్రేక్షకులతో మాట్లాడతానా, పక్కన పెడితే మాత్రం మా బాండ్ అలానే ఉంది. బహుశా ఇది 14th జనరేషన్ కెమెరాస్ నేను చూస్తాను. ఓకే. 14 జనరేషన్ కెమెరాస్ అయిపోయినాయి నేను చూస్తాను. సో F2 మూవీలో మోటివేషన్ గురించి చెప్పమంటే, అంటే ఒక ఫన్ అండ్ జర్నీ అనే కన్నా రిలేషన్షిప్స్ గురించి ఆ మూవీలో చాలా అద్భుతంగా చెప్తారు. అదే ఎక్స్ట్రాడినరీ పాయింట్ అందులో. అందరికీ నచ్చింది. అదేంటో చాలా ఆశయంగా పిల్లలకి నచ్చింది. ఆ పిల్లలకి వెంకీ హాసన్ ఒకటి, లేకపోతే అంతేగా అనే ఒకటి, హనీ ఈజ్ ద బెస్ట్ అన్నది ఒకటి, ఇవన్నీ క్యాచ్ ట్రెండింగ్ డైలాగ్స్ అయిపోయినాయి అందులో. బట్ అనిల్ రావిపూడి గారు బిఫోర్ ద ఫిలిం నాతోటి స్టోరీ లైన్ గురించి కాస్త డిస్కస్ చేశారు. అంటే నేను ఒక ట్రైనర్ కాబట్టి, ఒక సాఫ్ట్ స్కిల్ కోచ్ కాబట్టి నాతో పాటు డిస్కస్ చేశారు ఈ రిలేషన్షిప్స్ మీద చెప్పమని. నిజాన్ని నేను నా వైఫ్ ఇద్దరం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ఒక స్పెషలైజ్డ్ కోచింగ్ వర్క్షాప్ చేస్తాం మేము. ఓకే. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని. బికాస్ మేము అలా ఉంటాం కాబట్టి అలా చెప్పేది ఒకటి. రెండు, మీ ఇద్దరం కూడా ట్రైనర్స్, క్వాలిఫైడ్ ట్రైనర్స్ కాబట్టి దానికోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు అతనితో షేర్ చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఆయన చెప్పాడు మీరు క్యారెక్టర్ వేయాలన్నారు. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. నేను షేర్ చేసుకున్నా చాలాసార్లు. కానీ లైక్ యు ఆర్ రైట్లీ సెడ్, రిలేషన్షిప్ ఈజ్ ద కీ. ఎందుకు రిలేషన్షిప్ ఈజ్ ద కీ అంటే, మారుతున్న కాలంతో పాటు మనం అమెరికన్ వెస్టర్నైజ్డ్ సంస్కృతి తెచ్చుకున్నాం. దాంతోపాటు మనం వాళ్ళకున్న ఒక డైవర్స్ రేట్ అనేది కూడా ఈరోజు తెచ్చుకుని పెట్టుకున్నాం మనం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎలా వచ్చింది ఇది? వస్తుంది న్యాచురల్. ప్రతి మార్పుతో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మార్పు ఏంటి? మంచి మార్పు ఏంటి? ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ఎంపవర్డ్ నౌ. పురుషులెంతో స్త్రీలెంత ఇద్దరు ఈక్వల్గా ఎంపవర్ అయి ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరు ఈక్వల్గా ఎంపవర్ అయినారో, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా చూపించకుండా ఇద్దరిని ఒకే రకంగా పెంచారో, ఎప్పుడైతే దట్ అన్కండిషనల్ లవ్ హ్యాస్ బీన్ గివెన్ టు ది గర్ల్ చైల్డ్, బాయ్తో పాటుగా ఇచ్చారో, అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయ్యారు కదా. ఎప్పుడైతే ఈక్వల్ వస్తుందో నువ్వు నేను సమానం అనే భావం వస్తుంది. ఎప్పుడైతే సమానం అనే భావం వస్తుందో అప్పుడు చిన్న చిన్న పొరపచ్చలు కూడా వచ్చే అవకాశం, నువ్వెంత నేనంత అనుకునే అవకాశం ఉంటుంది. దీనికి రీజన్ నువ్వెంత నేనంత అంటే కదా స్లోగా ఏమైపోతానంటే అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ పోతాను. ఒకప్పుడు మా మదర్ ఉన్నారనుకోండి, ఆవిడ మూడు ఏమన్నా అడ్జస్ట్ అయ్యి ఉండేవారు. మా ఆవిడ అనుకో అడ్జస్ట్ అవుతున్నట్టు నటిస్తూ, ఇష్టం ఉన్నా లేకపోయినా తన భావాలు తను చెప్పుకుంటూ. సరస్వతి గారు మీ గురించి ఎవరి గురించైనా ఒకటే మాట. వాళ్ళు ఆ తరం వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు, కానీ మనసులో వాళ్ళ స్వీయ అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు కొంచెం ఉంచుకొని అప్పుడప్పుడు బయట పెడుతూ, అప్పుడప్పుడు చూపిస్తూ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ తరం వచ్చారు కూడా మీతో పాటు అడుగులేస్తూ, మీతో పాటు తను కూడా తన గోల్స్ని రీచ్ అవుతూ ముందుకు వెళ్ళారు. సో నేను ఇక్కడ నా వ్యక్తిగతంగా చెప్పట్లేదు మాధురి గారు, నేనేం చెప్తున్నా అంటే ఒక తరం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ సరస్వతి గారి గురించి చెప్పట్లా, నీ గురించి చెప్పట్లా, నా గురించి చెప్పట్లా. తర్వాత తరం వచ్చేటప్పటికి ఇప్పటికీ వాళ్ళ ఇద్దరిలో కంపాటబిలిటీ అనేది తగ్గిపోయింది.
ఓకే. ఏవండి అని పిలిచే ఆడపిల్లలే లేరు కదా. ఏరా అని పిలిచే ఏరా అని పిలుస్తారో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ మర్యాదగా పేరు పెట్టి అయితే పిలిచేవాళ్ళు 90% మంది ఉన్నారు. మీ ఆయన నువ్వు పేరు పెట్టే పిలుస్తావు కదా. ముద్దు పేరు పెట్టి పిలుస్తా. ముద్దు వస్తే ముద్దు పేరు పెట్టి పిలుస్తారు, రాకపోతే పేరు పెట్టి పిలుస్తారు. సో ఈ తరాల అంతరాల్లో చిన్నపాటి డిఫరెన్సెస్ వచ్చినాయి. రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే 2 చేతులు కలిస్తేనే రిలేషన్షిప్ అవుతుంది. ఒక బ్యాలెన్స్ షీట్ మీరు తీసుకుంటే అందులో ఎసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. 2 కలిపితేనే బ్యాలెన్స్ షీట్ అవుతుంది. సిమిలర్లీ లైఫ్లో కూడా కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, నీలో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. మీ వారు నీ స్ట్రెంగ్స్ని మాత్రమే చూస్తానంటే ఎట్లా? బొకేగా వచ్చావు కదా నువ్వు పుట్టింటి నుంచి. దే హ్యావ్ టు టేక్ యూ యాజ్ ది యూ స్టాండ్. నీలో స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. సిమిలర్లీ మీ లైఫ్ పార్ట్నర్లో కూడా స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ దెమ్ అండ్ దెన్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. నేను నా భార్యను ప్రేమిస్తున్నానంటే నా భార్యను మాత్రమే ప్రేమించటం కాదు, నా భార్యలో ఉన్న చిన్నపాటి స్మాల్ వీక్నెసెస్ని కూడా నేను ప్రేమించాలి. నా భార్య తల్లిదండ్రులు ప్రేమించాలి, తనకిష్టమైన హీరోని ప్రేమించాలి, తనకిష్టమైన దేవుడిని కూడా తీసుకెళ్ళాలి, తనకిష్టమైన స్వీట్ని నేను కూడా తినాలి. అప్పుడు కదా ప్రేమ అంటే. ప్రేమ ఈజ్ నాట్ ఇట్లా ఒక వ్యక్తిని ప్రేమించడం ప్రేమ కాదు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా బిడ్డ కింద చెల్లెలి నష్టాలని కూడా ప్రేమించాలి. 100% ప్రేమించాలమ్మా, 100% ప్రేమించాలి. నువ్వు గులాబీ ఒకటే ఉంటుందా, దాని చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి కదా. యూ కెనాట్ టేక్ ఇట్ కదా. మామిడి పండు ఒకటే, దాని లోపల టెంక కూడా ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ పిక్ అండ్ చూస్ లాగా నాకు నచ్చిన అంశాలు మాత్రమే లైఫ్ పార్ట్నర్ నుంచి తీసుకుంటాం. ఇది రిలేషన్షిప్కి ఫస్ట్ బ్రేక్. మేమిద్దరం కూడా మాకు 2 sets ఆఫ్ పేరెంట్స్ ఉన్నారనుకున్నాం ఇప్పుడు. మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న. అందుకే కదా ఇంగ్లీష్లో ఫాదర్ ఇల్లా, మదర్ ఇల్లా అని ఎందుకు చెప్తారు? ఇన్లా అంటే చట్ట ప్రకారం మనకు వచ్చిన తల్లిదండ్రులనే కదా వాళ్ళు. సో వెన్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్, నా భర్త తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, నా భార్య తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే అనే అప్రోచ్ మనకు వచ్చిందనుకోండి, ఇక 90% ప్రాబ్లమ్స్ ఉంటావు. మీ తమ్ముడిని నువ్వు బ్రహ్మాండంగా ప్రేమిస్తావు, మా తమ్ముడిని నువ్వు ప్రేమించావు అంటే ఎక్కడి నుంచి అవుతుంది? లైక్ యూ లవ్ యువర్ బ్రదర్, ఐ లవ్ మై బ్రదర్. అవును సార్. అంటే ఈ వేరియేషన్స్ అనేవి ఇప్పుడున్న ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అమ్మాయికి వచ్చేసరికి మీ పుట్టింటి వాళ్ళు, పోనీ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది అనుకోండి మీ అత్తింటి వాళ్ళు, ఈ క్వశ్చన్స్లో పాపం స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి. మరి మీరు మాత్రం ఏం చేస్తున్నారమ్మా ఆడపిల్లలు? నిన్నటిదాకా తల్లి దగ్గర ఉంటారు, తండ్రి దగ్గర ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటారు, మా అమ్మ మా నాన్న అంటారు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా వారు వెయిట్ చేస్తున్నారు, మా అత్తగారు వెయిట్ చేస్తున్నారు, మా అమ్మాయి వెయిట్ అని అంటలేదా? ఇవన్నీ బండి రథచక్రాల్లో మార్పులు వచ్చే చిన్న చిన్న మాటలు. ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ నేను జీవితంలో నేర్చుకుని మీతో షేర్ చేస్తాను. డోంట్ లుక్ ఎట్ ద వర్డ్స్. మాటల్ని నువ్వు చూడద్దు, లుక్ ఎట్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్స్. ఆ మాటలు అనుకున్న అంతరార్థం ఏంటో తెలిసిందనుకో, అప్పుడు నువ్వే నాకు కోపం రాదు కదా తల్లి. అవును. ఇప్పుడు కారు నడుపుతున్నావు, నువ్వు సడన్గా ఎవడు అడ్డం వచ్చాడు, అరే ఎద్దవా అని గట్టిగా తిడతాం. ఆయన మన మాస్టర్ అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు, తెలియని వాడు అవ్వచ్చు, ఆయన ప్రొఫెసర్ అవ్వచ్చు, ఇంటి పక్క వాడవచ్చు, ఎవడవచ్చు. ఆ సెకండ్ మనకేంటి, కాలు వెళ్ళి బ్రేక్ని తొక్కే లోపల వీడు ఎక్కడ పోతాడో ఎక్కడ గుద్దేస్తామో అన్న భయంతో వచ్చిన ఒక మాట అంతే తప్ప ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హర్ట్ హిమ్. ఇంటెన్షన్ ఇస్ టు నా స్ట్రెస్ని నేను అట్లా అవుట్ చేశా. సిమిలర్లీ భార్యాభర్తలు ఇద్దరు ఫ్రిక్షన్. మాట నువ్వు వెళ్తావా పేరెంట్ టీచర్ మీటింగ్, నేను వెళ్తానా, నువ్వు ఆఫీస్కి వెళ్తే వాళ్ళం నేను వెళ్ళను, నాకు పని, నేను వెళ్ళను, నాకు కూడా పని ఉంది. సార్ స్టిల్ మా అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది, ఇప్పటికీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్కి నేనే వెళ్తాను సార్. ఇప్పుడు నేనున్నాను తల్లి, నేను 20 ఏళ్ల పాటు పగలు రాత్రి 86 to 2006 దాకా పగలు రాత్రి తెలియకుండా టెలివిజన్లో నేను యాక్ట్ చేసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, ప్రొడక్షన్ చేసేవాడిని, స్క్రిప్ట్ రాసేవాడిని, ఎడిట్ చేసేవాడిని. ఒక్క పని కాదు మొత్తం చేసేవాడిని. పిల్లల్ని మిస్ కాల, పిల్లల్ని నేను స్టూడియో తెచ్చుకునేవాడిని, నేను ఏదైనా ఊరికి పోతే అవుట్డోర్కి వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం. ఐఎమ్ నాట్ సే, బట్ మొత్తం ఈ ఎడ్యుకేషన్ ఫ్రంట్ వాళ్ళకున్న మొత్తం సరస్వతి గారే చూసేవారు. ఆ చిన్నపాటి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తున్నానమ్మా నేను. డోంట్ లుక్ ఎట్ ద వర్డ్స్, లుక్ ఎట్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్స్. ఎప్పుడైతే ఫ్రిక్షన్ వస్తుందో భార్యాభర్తల మధ్యలో, ఇప్పుడు ఫ్యాన్ గరగరగరగా తిరుగుతూ ఉంటుంది, తీసి పారేం కదా, పైనుంచి 2 drops ఆఫ్ ఆయిల్ వేస్తాం, ఫ్యాన్ స్మూత్ అది. మనం కూడా సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ, పొద్దునేదో కోపంలో మాట్లాడాను, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకు ఉండాలి కదా. ఉంటే కదా కరువు అయిపోతున్నాయి అంటారా ఇప్పుడున్న? కరువు అయిపోట్లా, ప్రేమిస్తారు అందరూ, ప్రేమ తగ్గలా, ఎవ్వరికి ప్రేమ తగ్గల. వాళ్ళ తరం అందరూ సూపర్ బేబీ, సూపర్ బాయ్స్, బాగా ప్రేమిస్తారు భార్యాభర్తలు, కానీ చెప్పడం రావట్లే వాళ్ళకి. ఎక్స్ప్రెస్ చేసేయాలి కదా. సారీ తప్పైపోయింది, భలే ఉన్నావు నువ్వు ఈ చీర కట్టుకుంటే అంటామనుకో, ఎంత కొమ్ము అంటారు కదా వాళ్ళు, నవ్వుతారు కదా మళ్ళీ.
అనాలి కదా మనం. ఓకే, ఇప్పుడు మీ వైఫ్ మీతో ఉన్న జర్నీ ఓకే, అది సూపర్. ఒక చాలా మందిలో నేను ఒక్కడిని అదృష్టవంతుడిని. అది నేను అదే చెప్తా, 1000 జన్మలు ఎత్తినా సరస్వతి గారు లాంటి లైఫ్ పార్ట్నర్ నాకు రావాలని నేను కోరుకుంటాను. ఓకే, అయితే ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అసలు డివోర్సెస్ వరకు వెళ్ళటానికి కారణం ఏంటంటారు? ఈగోస్ బ్లోట్ అయిపోతున్నాయి, చిన్నపాటి అండర్స్టాండింగ్కి కూడా దూరం అయిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్సు, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. గురక పెడితే తప్పు, బట్టతలు అయితే తప్పు, లేకపోతే ఆ అమ్మాయి కొంచెం రెడీ అయితే తప్పు, వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళొస్తే తప్పు, తన ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతుంటే తప్పు. ఇద్దరు సంగతి చెప్తున్నాయి, అమ్మాయి అన్న అబ్బాయి లైఫ్ పార్ట్నర్ ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి నేను నీలో మంచి ఏమిటి అని చూడటం మానేసి ఏంటి ఎట్లా అంటే దీనికి కారణం అతి ప్రేమ కూడా అవుతుందమ్మా. యూ ఎక్స్పెక్ట్ ది పార్ట్నర్ టు బిహేవ్ ద వే యూ వాంట్ హిమ్ టు బిహేవ్ ఆర్ యూ వాంట్ హర్ టు బిహేవ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నీ జీవిత భాగస్వామి ఎక్స్పెక్ట్ రియాక్ట్ అవ్వాలనుకుంటావు. ఎందుకు అవుతారు? వాళ్ళు వేరే మనం వేరు కదా. ఒక సూపర్లేటివ్ బుక్ చదివాను నేను, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. మగవాళ్ళంతా మార్స్ గ్రహం నుంచి వస్తారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుంచి వస్తారని. అంటే దీని అర్థం ఆ గ్రహాంతర వాసులు అని కాదు. దీని అర్థం ఏంటి అంటే మగవాళ్ళ మనస్తత్వాలు వేరు, ఆడవాళ్ళ మనస్తత్వాలు వేరు. ఓకే, పురుషుడు అధికారం కోరుకుంటాడు, అవమానం భరించలేడు, ఏదైనా ఫెయిల్యూర్ అయితే చెప్పలేడు. స్త్రీమూర్తి ప్రేమ కోరుకుంటుంది, 10 మందిని కోరుకుంటుంది, అవతల మామగారిని అత్తగారిని కూడా ప్రేమగా చూడాలనుకుంటుంది, ఎవరినైనా లాలించాలనుకుంటుంది. ఇది మనస్తత్వాలమ్మా ఇవి. ఆవు ఎలా ఉంటుందో ఎద్దు ఎలా ఉంటుందో అట్లా ఒక్కొక్క మనస్తత్వం, స్త్రీమూర్తి మనస్తత్వం అది, పురుషుడి మనస్తత్వం ఇది. ఇది అర్థం చేసుకోకుండా నువ్వు C+ ఛార్జర్ ఉన్న పిన్ని తీసుకొచ్చి వేరే పిన్ని పెడితే ఛార్జ్ అవుతుందా? కాదు కదా. కంపాటబిలిటీ లేకుండా పోతాం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డైవర్స్. గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళు, ఎక్కడ పాయింట్ మనకి పొద్దున్నే కొట్టుకున్నాం భార్యాభర్తలో, ఎక్కడ ఎందుకు కొట్టుకున్నాం, వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కొట్టుకున్నాం. నేను అరిచా, ఆవిడ వచ్చింది. ఎందుకు అరిచాను? దీనికో. ఇంకోసారి ఈ పని చేయకుండా ఉంటే ఆవిడ కోపం రాదు కదా, ఇంకోసారి ఈ పని చేయకుండా అతనికి కోపం రాదు కదా అనే ఒక అనాలిసిస్ కూడా లేదు ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి సార్, కాజ్ కన్నా పర్సన్ని ద్వేషించటంలో టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అదే కదమ్మా ఇంగ్లీష్లో చెప్తారు, డోంట్ విన్ అన్ ఆర్గ్యుమెంట్, విన్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్ అని. ఆర్గ్యుమెంట్ల కోసం మనం వ్యక్తులను పోగొట్టుకుంటున్నాం. జీవిత భాగస్వామి అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా నేనెంత నాకెంత తెలుసు, వాళ్ళెవరో ఓటింగ్ మిషన్లు పనిచేస్తే పని చేయకపోతే మనకెందుకు, ఏ పార్టీ వస్తే మనకెందుకు, లేకపోతే ఏ కులం అయితే ఏ మతం అయితే మనకెందుకు, నీ అనే భావాల వల్ల ఇద్దరు ఆర్గ్యుమెంట్ నేను గెలవాలి, ఐఎమ్ మోర్ పవర్ఫుల్ బై విన్నింగ్ అనే ఆర్గ్యుమెంట్ అనుకుంటున్నాను. నిజానికి కాదు. ఇఫ్ యూ లెట్ యువర్ ఫ్రెండ్ టు విన్ యూ విల్ బి మోర్ పవర్ఫుల్. నీ జీవిత భాగస్వామిని గెలిచేలా చేస్తే నువ్వు ఇంకా పవర్ఫుల్ అవుతావు అసలు. అంతే, సపోర్ట్ అనేది కావాలి. అన్ఫార్చునేట్లీ మాటలు యుద్ధంలో నేను గెలవాలి, నాకే తెలుసు, నేను దీనికి ఒక కొత్త కేటగిరీ ఏంటంటే ఐ స్పెషలిస్ట్ అనమాట. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్ కాదు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ నేను నాది నేను ఈ ఐ స్పెషలిస్ట్కి తయారైపోయారు ఇక్కడ. ఓకే, కాళోజీ నారాయణరావు గారు అద్భుతంగా చెప్తారు, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు కదా, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటాడు. సింపుల్ లెటర్స్ ఎంత అర్థం సార్. నా నుంచి మా వరకు రాలేదు, మనం వరకు వచ్చేది ఎప్పుడు అని. మనం వరకు వస్తే కదా ప్రగతి అంటాడు ఆయన. కానీ నేను నా అభిప్రాయం, నా అభిప్రాయంతో పాటు నీ అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. నువ్వు నా తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ కదా. when there is a mutual respect, when there is a mutual consent, when there is a mutual admiration, then that relationship blossoms. నేనే కాదు కదా, నువ్వు నేను కలిస్తే ఒక అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఓ పదం మరో పదంతో కలిస్తే వాక్యం అవుతుంది, ఓ వాక్యం మరో వాక్యం కలిస్తే కావ్యం అవుతుంది. అక్షరం అక్షరంగా మిగిలిపోతే అక్షరంగానే ఉంటుంది, అది పుస్తకం ఎప్పుడవుతుంది. అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ తప్పదు కదా. నిన్నటి తరం అమ్మ నాన్న ఉంటారు, నేటి తరం మనం ఉంటారు, రేపటి తరం మన పిల్లలు ఉంటారు. పిల్లలు అమ్మ నాన్న మధ్య మన బ్రిడ్జి. అరే వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. ఆఫీసులో పై బాస్కి కింద వాడి చెప్పట్లేదు, అక్కడంతా అడ్జస్ట్ అవుతాం కదా, ప్రపంచం అంతా అడ్జస్ట్ అవుతాం కదా. ఒక క్రికెట్ టీంలో అందరూ ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు, మన ఇంటి టీంలో ఎందుకు అడ్జస్ట్ కాలేము? అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే సహనం లేదు. ఒక కొత్త కాన్సెప్ట్ మేము డిరైవ్ చేసింది ఏంటంటే, కనుక్కుంది ఏంటంటే, ఒక ప్రశ్న వేసుకోవాలి, దగ్గరగా ఉన్నామా
దగ్గరే ఉందమ్మా. దగ్గరగా ఉండడానికి ఏంటి, మీరు నేను పక్క పక్క ఇళ్లలో ఉంటాం, బస్సులో మెట్రోలో పక్క పక్కనే కూర్చుంటాం, ఒకే రూమ్లో ఉండి ఎవడు ఫోన్ వాడు చూసుకుంటాం, ఒకే బెడ్రూమ్లో ఉండి ఎవడు వాట్సాప్లో వాళ్ళు చెక్ చేసుకునే భార్యాభర్తలు ఉన్నారు. అది దగ్గరగా ఉండటం ఇంపార్టెంట్ కాదు కదా. భగవంతుడి దగ్గరగా కూర్చొని ఉపవాసాలు చేసి 24 అవర్స్ నువ్వు భజనలు చేస్తావు, పక్క వ్యక్తి ఆకలితో ఉంటే ఇంత అన్నం పెట్టావు. దగ్గరగా ఉండటం ఇంపార్టెంట్ కాదు, దగ్గరే ఉండాలి. భగవంతుని మార్గంలో నడవటం ఇంపార్టెంట్, పూజలు చేయటం ఇంపార్టెంట్ కాదు. మన ఇద్దరం ఎక్కడున్నా కలిసి ఉండటం ఇంపార్టెంట్, కలిసి ప్రయాణం చేయటం ఇంపార్టెంట్, అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఇది లేదు కదా, వచ్చేసినాయి కదా ఇట్లా ఇట్లా ఫార్వర్డ్లు ఇట్లా ఫార్వర్డ్ చేసి వేళ్ళని కాదు. వైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి హస్బెండ్ ఫార్వర్డ్ చేస్తాడు, హస్బెండ్ ఎలా ఉండాలి అని వైఫ్ ఫార్వర్డ్ చేస్తుంది. చేయాలి, మంచిదే కదా, నోటబుల్ అయితే. నిజానికి ఫార్వర్డ్ చేసే ముందర నువ్వైనా నేనైనా మొగుడైనా భార్య అయినా తండ్రి అయినా బిడ్డ అయినా ఇందులో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ. కోట శ్రీనివాసరావు గారు అంటారు కదా సినిమాలు, నాకేంటి అంటారు కదా. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేసే ముందర వాట్ ఈజ్ ద మెసేజ్ ఫర్ మీ, నాకేంటి అని మనం చూసుకుని దాంట్లో మార్పు ఏమైనా ఉంటే మనం ఆకలింపు చేసుకుని ఇంబైబ్ చేసుకుని అప్పుడు ఫార్వర్డ్ చేయాలి. మనకు అది కాదు, రాగానే దగ్గరగా ఉండదు, దగ్గరే ఉండండి. దగ్గరే ఉంటే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు ఎందుకు సార్? ఇప్పుడు అదే కరువు అవుతున్నాయి కదా. ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉండలేకపోవటం. కరువు అవుతున్నాయంటే అన్నీ వస్తాయమ్మా. ఒకప్పుడు పిచ్చి సినిమాలు వచ్చేవి, ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి కదా. అలా ఇవి కూడా పోతాయి. ఇదొక పాసింగ్ క్లౌడ్, ఒక ఎర అంతే వెళ్తుంది, వెళ్ళిపోతాయి. ఇది కూడా వెళ్ళిపోతాయి. కొత్త కాబట్టి ప్రతివాడు వాట్సాప్లు చెక్ చేస్తున్నాడు. కొంతకాలం పోతే వేళ్ళు అరిగిపో ఫార్వర్డ్ చేసి అప్పుడు వస్తాయి, మళ్ళీ మొదళ్ళకి వస్తారు, వేళ్ల కిందకి వస్తారు మళ్ళీ. అప్పుడు అయితే మీరు F2 మూవీలో వెంకటేష్ గారు పర్సనాలిటీ గురించి చెప్పాలి అంటే అదొక అడ్మైరబుల్ పర్సనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్. ప్రతి మూవీలో తన సీరియస్గా యాక్ట్ చేస్తున్న మూవీలో కూడాను పక్కకెళ్ళి అలా నవ్వించి మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. మీరు దగ్గరగా చూసారు కదా వెంకటేష్ గారిని, ఆయనలోని మోటివేషన్ యాంగిల్ అంటే మీరు ఏం చెప్తారు? నేను వెంకటేష్ గారిని అంత ముందర ఎక్కువ పరిచయం లేదమ్మా, నాకు 1-2 సార్లు కలవటం తప్ప. F2లో యాక్ట్ చేసిన ఫస్ట్ డే నాడే ఆయన నేను కూర్చుని కాసేపు మాట్లాడుకోవటం జరిగింది. ద వెరీ ఫస్ట్ ఇంప్రెషన్ ఐ వాస్ రియల్లీ టేకెన్ ఏ బ్యాక్. ఈ మనిషిలో ఒక స్పిరిచువల్ పర్సన్ ఉన్నాడు, ఈ మనిషిలో ఒక డివైన్ పవర్ ఉంది. ఈ మనిషి మనం అనుకున్న మనిషి కాదు, డెప్త్ చాలా ఉంది. మనం ఏదో 4 అడుగుల బావి అనుకుంటే ఇది 400 అడుగుల బావి ఉన్నట్టుందని నాకు అనిపించిందండి. ఎందుకు అనంటే వెంకటేష్ గారిలో ఒకటి సోల్ సర్చింగ్ చాలా ఎక్కువ ఆయనకి. ఆయన చెప్పారు నాకు ఒక ఇన్సిడెంటు, ప్రేమించుకుందాం రాను పెళ్లి చేసుకో, సినిమా పేరు నాకు గుర్తులేదు. 100 days ఫంక్షన్కి లక్షల మంది వచ్చారట. ఆ స్టేజ్ మీద మాట్లాడాలి, ఈయన మాట్లాడుతున్నాడు, మైండ్ మాట్లాడుతోంది, పెదవులు మాట్లాడుతున్నాయి, కానీ ఈయన మైండ్ మొత్తం ఆలోచిస్తూ ఉంటాయి. ఇన్ని లక్షల మంది నా కోసం ఎందుకు వచ్చారు, అసలు నేను ఎవరిని అసలు నా కోసం ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు, అసలు నేను చేసింది ఏముంది, ఒకవేళ యాక్ట్ చేశానేమో దానికోసం చూడడానికి ఇంతమంది రావాలా, నా జన్మకి ఏమన్నా కారణం ఉందా, నేనేనా కాదా అని అక్కడి నుంచి ఆయన రివర్స్లో నేర్చుకోవటం మొదలుపెట్టారట. అంతమంది జనం చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారు. అని ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు వేసుకున్నట్టు ఆయన. దెన్ ఈ స్టార్టెడ్ సోల్ సర్చింగ్, దెన్ ఈ స్టార్టెడ్ నేచర్ లవింగ్. నేచర్ని లవ్ చేస్తా అని చెప్పారు ఆయన నాకు. మేము చాలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అసలు నాకు తెలిసి ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. నిజానికి ఆయనకి ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో తెలియట, ఎక్కడ ఎంత ఉందో తెలియట, హిజ్ బ్రదర్ అండ్ హిజ్ వైఫ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ నాకు తెలిసింది నేచర్తో స్పెండ్ చేయడం, స్పిరిచువల్గా రమణ మహర్షి గురించి ఆలోచించడం, ఇవే తప్ప నాకేం తెలియదు. అలాంటి వ్యక్తి తను ఎట్లయినా అవ్వచ్చు, ఇలాగే ఎందుకు అవ్వాలి, అది భగవత్ కృప వల్ల అవుతారు అట్లా. సో ఐ లవ్ హిమ్. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో వాటిల్లో టచ్లోనే ఉంటాం. నేను ఎవరి దగ్గర చనువు తీసుకోను, వాళ్ళకి తెలుసు కదా అని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం చేయను. ఎప్పుడైనా ఫార్వర్డ్లు నేను చేస్తాను, మెసేజ్ ఏదైనా ఆయన చేస్తారు, అట్లా వీఆర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ అంతే. ఓకే, ఇప్పుడు చెప్పారు ఎంత పెద్దవాళ్ళు తెలిసినా నేను వెళ్ళి అడుగు వేసి ముందుకు వెళ్ళి వాళ్ళతో టచ్లో ఉండాలి అనుకోను. ఇదొక కారణం అనుకోవచ్చా ప్రదీప్ గారు మంచి ఫేమస్ మూవీస్లో లేకపోవటానికి? ఫేమస్ మూవీలో లేకపోతే నేను చేసిన మూవీస్ ఫేమస్ అవటం ఇంపార్టెంటా, ఫేమస్ మూవీలో నేను ఉండటం ఇంపార్టెంటా? అదేం ప్రశ్న అమ్మా. నేను ఏ మూవీ చేశాను చెప్పొచ్చు, ఫేమస్ కాని మూవీ. మూవీస్ వద్దనుకోవటానికి కారణం నేనమ్మా, మూవీస్ కాదు.
ఓకే. మూవీస్ వద్దని కూడా నేను అనుకోలేదు. నేను ఆఫ్టర్ యాక్టింగ్ 3 ఫిలిమ్స్, అప్పుడు నాకు 22 ఇయర్స్ ఏజ్. ఐ వాజ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అన్ని సూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేశాను. మీరు వెళ్ళి గూగుల్ చేసుకోండి, ఇప్పుడు మూవీస్లో ఉన్నారో లేదో, ఫేమస్ మూవీస్లో ఉన్నారో లేదో ప్రదీప్ గారు తెలుస్తుంది. ఇప్పుడు F2 అంతా అప్పుడు F2 ఎంతో, అప్పుడు ముద్దమందారం అంతే. ఓకే. ఇప్పుడు F3 ఎంతో, అప్పుడు 4 స్తంభాలు అటు అంతే. ఓకే. సో నేను వేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినాయమ్మా. మంచి సినిమాల్లోనే వేశాను దేవుడి దయ వల్ల. అయితే నా చాయిస్తో నేను బయటకు వచ్చి CA చదువుకున్నాను. ఓకే. చదువుకున్న తర్వాత ఒక ఫైనల్ ఇంకా కొన్ని రోజులు ఉండగా నా దగ్గర 3 దారులు ఉన్నాయి. టు కంటిన్యూ CA, టు గో బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అప్పటికి నాకు 25 ఏళ్ల వయసు వచ్చింది. దెన్ ఐ టుక్ ఏ డెసిషన్ టు డూ సంథింగ్ డిఫరెంట్. 25 ఏళ్ల వయసులో అప్పుడే నాకు చిన్న ఆఫర్ వచ్చింది. అనగనగా శోభ అని ఒక హైదరాబాద్ టెరిటరీ, అంటే 8-10 కిలోమీటర్ల టెరిటరీలో ఉన్నప్పుడు ఒక చిన్న సీరియల్ తీశారు. ఫస్ట్ సీరియల్ పేరు అనగనగా ఒక శోభ, తెలుగులో. ఓకే. ప్రభు గారు అనే పెద్ద ఆయన తీశారు. దాంట్లో నన్ను హీరోగా యాక్ట్ చేయమన్నారు. ఇంకెవరైతే ఏం ఆలోచిస్తారమ్మా, 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేసి వచ్చాను. నేను బ్రేక్ తీసుకున్న తర్వాత టీవీకి రావటం ఏంటి, చిన్న టీవీ ఏంటి, 8 కిలోమీటర్ల పరిధిలో నేను రావటం ఏంటి అని ఆలోచిస్తారు. ఐ థాట్ అబౌట్ ఫ్యూచర్. ఇది రేపటి ఇండస్ట్రీ అని నేను అనుకుని ట్రై చేద్దామని చేశాను. ఓకే. ఆ సీరియల్లో చేస్తున్నప్పుడే నాకు ఐడియా వచ్చింది, ఈజ్ గోయింగ్ టు బిగ్ ఇండస్ట్రీ. నేనే ఫస్ట్ ప్రొఫెషనల్ తెలుగు టీవీ ఇండస్ట్రీకి. నేను సొంతంగా బ్యానర్ ఫ్లోట్ చేసి నేను బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. నా అదృష్టాన్ని బుచ్చిబాబు సీరియల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అప్పటి హుకప్ అయిపోయింది. టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్. ఓకే. అలా నేను యాక్ట్ చేసిన అనగనగా శోభ టీవీ చరిత్రలో ఫస్ట్ సీరియల్. ప్రేక్షకులు మొత్తం తెలుగు వాళ్ళంతా చూసిన ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబు, నేను తీసిన బుచ్చిబాబు. ఈ 2 కూడా. సో కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ఈవెంట్ మేనేజ్మెంటు, సీరియల్స్, టెలిఫిలిమ్స్, టెలివిజన్లో 14 నంది అవార్డు తీసుకున్నాను నేను. ఒక చాణక్య సీరియల్కే నాకు 6 నంది అవార్డు వచ్చినాయి. వావ్. సో ఫేమస్ కాని పని నేను ఏది చేయలే. అసలు నేను ఏది చేస్తే ఆ పని ఫేమస్ అవుతుంది. అయ్యేలా నేను కష్టపడతాను. ఆ ఫేమస్ అవ్వటానికి మోటివేషన్ ఏంటి? ఇలా చేస్తే జనాలు మోటివేట్ అవుతారు అనే పాయింట్ ఎక్కడ? చివరి ఓవరు ధోనికి 16 రన్లు కొట్టాలి. ఏ మోటివేషన్తో కొడతాడమ్మా? ఇంటెన్సిఫైయింగ్ ద ఎఫర్ట్స్. నేను గెలిచి తీరాలి, ఇండియా గెలిచి తీరాలి, ఓడకూడదు అనే మోటివేషన్ ఉంటుంది కదా, తెగింపు అంటారు దాన్ని. అవసరం ఆ తెగింపుని తెస్తుంది. ఓకే. నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడు, నా డబ్బులతో నేను సీరియల్ తీస్తున్నప్పుడు, నేను నష్టపోయినప్పుడు, నేను గెలిచినప్పుడు, నేను ఓడినప్పుడు, కొత్త అవకాశం నాకు అత్యద్భుతంగా కనిపించినప్పుడు, గెలవాలనే తపన, కాంక్ష, తృష్ణ నాలో ఉన్నప్పుడు దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. ఆ ప్యాషన్ని, ఆ ప్యాషన్ మనం నడిపిస్తుందమ్మా. ఎవరినైనా సరే ఆ చిన్న వేషం వేసేవాళ్ళైనా, పెద్దవాళ్ళ వేసేవాళ్ళైనా, ఎవరైనా సరే ఆ ప్యాషన్ మన నడిపిస్తుంది. ఐఎమ్ ఏ ప్యాషనెట్ పర్సన్. దట్స్ మై స్ట్రెంగ్త్. గెలిచానా ఓడినానని పట్టించుకోను, ఆడానా లేదా అని మాత్రమే చూస్తాను. నా కెపాసిటీకి నేను ఆడాలంతే. అప్పుడప్పుడు గెలుస్తాను, అప్పుడప్పుడు ఓడతాను. 630 సార్లు రాహుల్ ద్రావిడ్ ఇండియాకి ఆడట, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి పైదాకా. 100 సార్లే 30 కంటే ఎక్కువ కొట్టాడు ఆయన. అవును. అయినా వాల్ ఆఫ్ ఇండియా అన్నారు, ఆయన కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం అన్నారు. సో గెలిపోలేదు రిలేటివ్ టర్మ్ అమ్మా అది. సచిన్ టెండూల్కర్ ఒక్కడే గెలిచాడా అంటే, సచిన్ టెండూల్కర్ 100 సార్లు 100 కొట్టాడు, కొన్నిసార్లు 0 కొట్టాడు, కొన్నిసార్లు 2 కొట్టాడు, కొన్నిసార్లు 5 కొట్టాడు. కానీ గుర్తుంచుకునేది కొట్టిన 100 కొట్టిన సచిన్ పర్వాలేదు కదా, ఎవరు గుర్తుంచుకోవాలి? అది ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి, ప్రజలు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవడానికి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి, అవి అచీవ్ చేశాను. నాకేం ప్రాబ్లం లేదు. నేను యాక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, నేను డైరెక్ట్ చేసిన సీరియల్స్ సూపర్ హిట్ అయినాయి. అక్కినేని నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ చేశాను. నా సీరియల్కి ఒకదానికి సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు, బాలు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ నాతో కలిసి యాక్ట్ చేశాము. మురళీమోహన్ గారితో నేను సీరియల్ తీశాను. ఏం వాట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ లైఫ్? సో దానికి పారామీటర్ ఏంటి అంటే, ఒక రైల్వేస్లో జనరల్ మేనేజర్గా చేసినవాడు ప్రపంచానికి తెలియపోవచ్చు. అవును. అంత మాత్రం ఆయన సక్సెస్ఫుల్ కాదా? సక్సెస్ఫుల్. ఆయన జీవితానికి ఆయన సక్సెస్ఫుల్ కదా, అలా నా జీవితానికి నేను సక్సెస్ఫుల్. ఓకే. చిరంజీవి గారిలో మోటివేషన్ స్పిరిట్ మనకి తెలుసు, లెజెండరీ యాక్టర్. నాకు అర్హత ఉందమ్మా చిరంజీవి గారి గురించి మాట్లాడిన అర్హత ఉందా నాకు? ఐఎమ్ టూ స్మాల్ బిఫోర్ హిమ్. ఒక పర్సన్ని అంటే నేను చూశాను. చిరంజీవి గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు, తెలియదని కాదు. అడపదడప లాస్ట్ 40 ఆయన అభిలాష్ సినిమా చేసేటప్పుడు మేము 2 జళ్ల సీత చేసేవాళ్ళం. ఇద్దరు ఒకే హోటల్లో ఉండేవాళ్ళం వైజాగ్లో.
ఓషన్ పార్క్ ఏదో హోటల్లో ఉండేవాళ్ళం, ఓషన్ వ్యూ. అప్పటి నుంచి తెలుసువారు. కానీ ఆయన ఎంత ముందుకెళ్ళాడంటే మనందరికంటే ముందుకెళ్ళిపోయాడు ఆయన, వ్యక్తిగా, మనిషిగా, నటుడిగా. ఆయనలోని మోటివేషన్స్ ఒక స్పిరిట్ తీసుకోవాలి అంటే మీరు ఏ స్పిరిట్ ఆయన్ని, అంటే మీరు అన్నారు ఒక గెలుపు రావాలి అని అంటే తెగింపు ఉండాలి అని చెప్పి, అలాంటి స్పిరిట్ ఉందంటారా చిరంజీవి? ఎందుకు లేదండి ఆయనకి. అన్నిటికంటే ఎక్కువ ఆయనలో నాకు నచ్చే అంశం కంపాషన్. పక్క వ్యక్తి ఏమనుకుంటాడో, వాడు ఏమన్నా అంటే ఏం బాధపడతాడో, ఎవరికైనా ఆకలి అయితే ఎట్లా, ఆయన తెలియని పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. అసలు అంత ఎత్తుకెదిగిన వ్యక్తి ఇంకా జనంతో మమేకం అవ్వాలని, ఇంకా సరదాగా ఉండాలని, ఇంకా ఎవరికైనా సహాయం వస్తే చెయ్యాలని ఆ మనసు ఉంది కదండి, అది ఇట్స్ మోర్ దెన్ ఎ డైమండ్ ఫర్ మీ. ఆయనలో ఆయన హార్టే నాకు నచ్చుతుంది. అసలు ఇంకా నేర్చుకోవాలని తపన, ఇంకా ఏదో చెయ్యాలని విషయం, ముఖ్యంగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని అనుకునే నేచర్ అయింది. ఈజ్ నాట్ స్ప్లిట్ పర్సనాలిటీ, పైకోటి లోపలికోటి చూపించే వ్యక్తి కాదు ఆయన. ఐ అడ్మైర్ హిమ్ లాట్. కానీ ఆయన గురించి అంత దగ్గరగా తెలియదు, మాట్లాడే అర్హత కూడా నాకుందని నేను అనుకోను. మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా కలిసి వర్క్ చేస్తే నేను వెంకటేష్ గారితో అంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. బోలాశంకర్లో యాక్ట్ చేశాను చిరంజీవి గారితో, కానీ వెరీ ఫ్యూ డేస్ అంత ఇంటరాక్ట్ అయ్యి దగ్గర అయ్యారు. బట్ ఐ నో హిమ్ వెరీ వెల్. మా అమ్మాయి పెళ్ళికి కూడా ఆయన వచ్చారు. ఐ నో హిమ్ వెరీ క్లోజ్లీ, ఐ నో హిమ్. బట్ ఒక అన్నయ్య కింద మాత్రమే తెలుసు నాకు అంతే. ఓకే, నేను ఒక వీడియోలో చూశాను సార్, మీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. మీ లైఫ్లో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు పరిచయం ఉంది అండ్ ఎప్పుడు అనుభవంలోకి వచ్చింది? అంటే బై నేచర్ నేను ఒక పాజిటివ్ థింకర్ అమ్మా. చిన్నప్పటి నుంచి కూడా చెడు మైండ్లోకి రానివ్వను నేను. సాఫ్ట్ నేచరు, మా అమ్మని క్వాలిటీస్ అవన్నీ, నాకు మా మదర్ క్వాలిటీస్ వచ్చినాయి. అత్యద్భుతమైన లౌక్యం ఉంది ఆవిడకి. అలాగే 4th క్లాస్ డ్రాప్ అవుట్ అయినా సరే పుస్తకాలు చదివేసి మా అందరికీ మంచి చెడు చెప్పేసేది ఆవిడ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆవిడ క్యారెక్టర్కి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వస్తుంది తల్లిదండ్రుల దాంతో అని చెప్తున్నాను నేను. నాకు 45th ఇయర్లో సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. అప్పటిదాకా నేను ఎక్కడ పనిచేయలేను. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక పర్టికులర్ జాబ్కి నేనే కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం, నేను ఎస్ అంటాం జరిగింది. వెళ్ళే రోజు మా అమ్మ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ నేను ఇవాళ నుంచి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నా అని చెప్పాను. మా అమ్మ అంది, నిన్నటిదాకా నువ్వు రాముడివి, ఇవాళ నుంచి నువ్వు హనుమంతుడివి అంది. నాకు అర్థం కాలేదమ్మా అన్న. నిన్నదాకా నువ్వు డైరెక్టర్వి, నువ్వే ప్రొడ్యూసర్వి, నువ్వే లీడర్వి, సర్వస్వతంత్రుడివి, అందరూ నీ మాట వినేవాళ్ళు, నువ్వు శ్రీరాముడివి. ఇవాళ నుంచి నువ్వు ఎంత బలవంతుడు అయినా నీకంటే పైన ఒక బాస్ ఉంటాడు, వాడి దగ్గర నువ్వు హనుమంతుడిలో ఉండాల్సిందే అని చెప్పింది. ఒక 4th క్లాస్ డ్రాప్ అవుట్ అయిన మా మదరు అలా చెప్పంగానే దిస్ ద బెస్ట్ లెసన్ అనుకున్నా. నేను క్లోజ్ టు 5 years సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తాను. ఈ 5 years ప్రతిరోజు మా అమ్మ చెప్పిన మాటే, నీ పైన బాస్ ఉంటాడు, నీ పైన బాస్ ఉంటాడు, అతను ఏం చెప్తే అదే నువ్వు చెయ్యాలి అని ఒక రకంగా నాలో అది వచ్చిందనమాట. కమింగ్ బ్యాక్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, ఇఫ్ యూ ఇన్వైట్ సంబడి దట్ సంబడి విల్ కమ్. తలుపు తీస్తే కదా అతిథి వస్తాడు. తలుపు తీయాలి కదమ్మా. ఫ్రెష్ ఎయిర్ కావాలి, తలుపు తీయాలి. అతిథి కావాలి, తలుపు తీయాలి. కొత్తదనం కావాలి, కొత్త హోటల్కి వెళ్ళాలి, కొత్త వాళ్ళు తెలియాలి, కొత్త వాళ్ళతో అలో అనాలి కదా. సో ఇది పక్క వ్యక్తి కొత్త వ్యక్తితో రావటం అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇప్పుడు. రేపు వైరల్ అయ్యి 4 million 5 million మంది చూడొచ్చు ఇది. ప్రదీప్ గారు అంటే ఇంకా మంచి పేరు జనంలో కలగచ్చు. ఏనన్నా అవ్వచ్చు కదా. కానీ దానికి రావాలంటే నేనేం చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్. నేనేంచి ఫోన్ వచ్చినప్పుడు అవదో నువ్వెవరమ్మా, నేను ఎందుకు చేయాలి, నాకేమి ఇస్తావు అని అడగలేదు కదా. రమ్మంటే లొకేషన్ షేర్ చేయమ్మా, ఏ రోజో మా ఆఫీస్ చెప్తుంది, ఆ రోజు నేను వస్తాను అన్న. మీరు ఒక్క ఫోన్ అయినా చేశారా, బయలుదేరావని చెయ్యలే. మా ఆఫీసే ఫోన్ చేసి ప్రదీప్ సార్ బయలుదేరారు, వస్తున్నారని చెప్పారు. ఎస్ సార్ నో చెప్తున్నామా, మీరు కనెక్ట్ చేస్తుంటే అసలు అంటే 6 తర్వాత చేస్తే 10 సార్లు వస్తున్నారని ఫోన్ చేయించుకోను నేను. సో టు బీ ఏ విన్నర్ యూ నీడ్ టు బీ ఏ లెర్నర్. లా ఆఫ్ అట్రాక్షన్ తలుపు తీస్తే కొత్తది ఎట్లా వస్తాడో, కొత్త అవకాశాలు మనని తెరుచుకునేలా చేయగలగాలి, అట్రాక్ట్ చేయాలి. ఇది నేను మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. ఇది జరిగి తీరుతుంది, నేను ఇక్కడికి వచ్చా, దీనివల్ల నాకు మంచి అవుతుంది, దీనివల్ల నాకేమవుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి, ఏం కాకపోవచ్చు. యువర్ పాజిటివిజం. ఇట్ ఈస్ నాట్ సెక్యులరిజం, ఇట్ ఈస్ నాట్ కమ్యూనలిజం, ఇట్ ఈస్ నాట్ కమ్యూనిస్ట్లా సోషలిస్టా ఏ ఇజంలు ఇప్పుడు పనిచేయవు. హీరోయిజంలు జర్నలిజంలు ఏవి పనిచేయవు. ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో మనిషికి పనిచేసే ఒకే ఒక ఇజం పాజిటివిజం.
సకారాత్మకమైన ఆలోచనలు కావాలి. ఒకప్పుడు మంచివాడు రాముడు అయోధ్యలో ఉండేవాడు, చెడ్డవాడైన రావణాసురుడు ఎక్కడో దూరంగా లంకలో ఉండేవాడు. కొంతకాలం గడిచిపోయింది. కృష్ణుడు కంసుడు ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టారు. దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు అన్నదమ్ములుగా ఒకే ఇంట్లో పుట్టారు. ఇంకా కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాం. మనలోనే మంచివాడు ఉన్నాడు, మనలోనే చెడ్డవాడు ఉన్నాడు. ఏమా బాగున్నావా, బాగున్నావా, అప్పుడప్పుడు పాజిటివ్, అప్పుడప్పుడు నెగటివ్, అప్పుడప్పుడు నువ్వు మాధురి బ్రహ్మాండమైన పిల్లలా కనిపిస్తుంది, అప్పుడప్పుడు మాధురి నచ్చదు నాకు. ఇలాంటి టైంలో వెన్ పాజిటివిజం అండ్ నెగటివిజం ఆర్ క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్, నువ్వు పాజిటివిజం పెంచుకుంటే తప్ప నెగటివిజం సబ్సైడ్ కాదు. చెడు మీద జరిపే విజయమే కదా మంచి. అవును. సో నీలో పాజిటివిజం ఉండాలి. దట్ పాజిటివిజం మేనిఫెస్ట్ చేసుకుంటే అన్నీ మంచి జరుగుతాయి, అన్నీ మంచి జరుగుతాయి. తల్లి బిడ్డను కొట్టడం కూడా వాడు బాగుండాలనే కొడుతుంది కదా. దేవుడు కూడా మన అట్టగా కొడతాడు, ఒక అనుభవంతోనో, ఒక అపజయంతోనో, ఒక కష్టంతోనో. అట్ట తిను, తర్వాత నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. అవును. యూ టేక్ ఇట్. ఫెయిల్యూర్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్. టు టేక్ ఇట్ యాజ్ అన్ అండర్టేకర్. నాకే ఇది ఎవరికి కాల జీవితంలో, వై మీ 0 కొట్టినప్పుడు వై మీ అంటాం, 100 కొట్టినప్పుడు వై మీ అని అడగం కదా. ఇంతమంది ఉన్నారు, నేనేందుకు అంటారు కొట్టా, నాకేదో నందేవాళ్ళు వచ్చాయి, అప్పుడు అడగం, బాధపడదు కదా, ఐఎమ్ గ్రేట్ అనుకుంటాం కదా. ఇది మానేయాలి. అయితే మీరు ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి అన్నారు. మనం ఫెయిల్యూర్ని పాజిటివ్గా చూసిన వాళ్ళు కాదు, నెగిటివ్గా చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? టేక్ ఫెయిల్యూర్ యాజ్ ఎ టీచర్. చంద్రబోస్ గారు ఎంత బాగా రాశారు చూడండి అందులో నేనున్నాను పాటలో. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మర్చి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అంటాడు. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున గారు ఉన్నారు, నేనున్నానని అని పాడాడు. నీకు నాకు ఎవడుంటాడమ్మా లైఫ్లో? ఎవ్వరు. అద్దం ముందు నుంచి మనకు మనమే చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని. ఇదే మేనిఫెస్టేషన్, ఇదే పాజిటివిజం. యూ ఆర్ ఎన్ ఆర్మీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎవరి కోసం వెయిట్ చేయాలి నువ్వు? మంచి జరిగితే నీ గొప్పతనం, చెడు జరిగితే పక్కవాడి గొప్పతనమా? దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చేయడు. గోపాల సినిమా చూసా? మనిషి వెంకటేష్ గారు అట్ట గుండాలు వస్తారు, వెళ్ళి కొట్టడానికి పోతాడు, వెళ్ళి కొట్టంటాడు దేవుడు. 2 అడుగులు వేసి వెనక్కి తిరుగుతాడు మనిషి వెంకటేష్ గారు. వెనక్కి తిరిగి నువ్వు రావా అని అడుగుతాడు. దేవుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వు లేవా అంటాడు. 2 లైన్లు. నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? నీ వెనకాల దేవుడు ఉంటాడు, దేవుడు నీతోనే ఉంటాడు. వెళ్ళు, నీ మానవ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. ఇదే మేనిఫెస్టేషన్. ఫెయిల్యూర్ లైక్ ఐ హ్యావ్ సెడ్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అండర్టేకర్. నాకే కష్టం వచ్చిందని బాధపడు. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ టీచర్. కష్టంలోంచి పాఠం నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి కదమ్మా. టీచర్ అంతే. మనం ఉన్నామంటే మనం కాదు కదమ్మా. ఎన్నో మనం ఒక అనుభవాల గుట్ట, అనుభవాల పుట్ట. మన అనుభవాల నుంచి మనం ఏరుకోవచ్చు కదా, మంచి ఏరుకోవచ్చు, చెడు ఏరుకోవచ్చు. యూ హ్యావ్ ఎ చాయిస్. పొద్దులేవగానే ఓ మై గాడ్ వాట్ ఈజ్ దిస్ డే అనుకోవచ్చు. సెకండ్ చాయిస్, ఓ మై గాడ్ వాట్ ఈజ్ దిస్ డే అనుకోవచ్చు. ఇట్స్ ఆల్ యువర్ మేనిఫెస్టేషన్. అదే కదా లా ఆఫ్ అట్రాక్షను. దీన్నే కదా సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటారు, దీన్నే కదా యద్భావం తద్భవతి అంటారు. నువ్వేమనుకుంటే అది అవుతుంది. ప్రదీప్ గారితో నేను పిలిస్తే వస్తారు అనుకున్నా కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. ట్రై చేయకపోతే ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టకపోతే నేను వచ్చేవాడినా? రారు. ఈ ప్రయత్నం చేయాలి కదా. లాటరీ రావాలన్నా లాటరీ టికెట్ కొనాలి కదా. మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు పరిస్థితులు అన్నీ అనుకూలిస్తాయి. సో ఇప్పుడు ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ చేసుకోలేక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటారు? ఫస్ట్ క్వశ్చను ప్రాబ్లం వర్సెస్ సొల్యూషన్ అనే థింకింగ్ రావాలమ్మా. సమస్య లేనివాడు ఎవడు ప్రపంచంలో చెప్పండి? ప్రతివాడికి సమస్య ఉంది. నేను ఎంత ఆలోచించినప్పుడు నా నెత్తి మీద జుట్టు మొలుస్తుంది. ఇప్పుడు అయిపోయింది, అది ఇంకా మొలవదు. అది దాని గురించి ఎందుకు బాధపడాలి అసలు? సో ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తే ప్రాబ్లంగానే మిగిలిపోతుంది. సొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తే ప్రాబ్లం ఛాలెంజ్ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్, ఛాలెంజెస్ ఆర్ మెట్. ఎలా రావాలి ఇక్కడికి? సమస్య ఎలాగైనా రావాలి, వచ్చి తీరుతాం. ఓకే, కమింగ్ టు ది సరస్వతి గారు. సరస్వతి గారితో మీ జర్నీ అంటే ఒక మోటివేషన్లో ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి మీరు ఏమని చెప్తారు?
అంటే సరస్వతి నేను ఇద్దరం కూడా జీవితాన్ని కలిసి ప్రయాణం చేసిన ప్రయాణికులం, జంట కవులం. అంటే సరస్వతి గారు కూడా రాస్తారు. జంట కవులు అంటే నా ఉద్దేశం కలిసి ప్రయాణం చేసి, ఒక ఇద్దరు డబుల్స్ ఆడుతూ ఉంటారు, వాడి ఇక్కడి నుంచి కొడతాడు, మేము ఇక్కడి నుంచి కొడతాడు, వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు కలిస్తేనే అవుతుంది. సో నా లైఫ్లో నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకు సరైన భార్య దొరకటం. ఆవిడ కూడా బహుశా అదే అంటుందని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ. సో లైఫ్ పార్ట్నర్ బెస్ట్గా దొరకటం అనేది ఫస్ట్. దొరికిన వాళ్ళని బెస్ట్ చేసుకోవటం అనేది ఇంకా బెస్ట్ కదా. ఎవ్వరూ పర్ఫెక్షన్తో పుట్టరు కదమ్మా. అందులో మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు జనరేషన్ అంతా పర్ఫెక్ట్ 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 ఈ వర్డ్ వెనకాతలే పరిగెడుతున్నారు. అసలు నోబడీ కెన్ బి పర్ఫెక్ట్ అమ్మ. హౌ యూ కెన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్? ఐ ఎక్స్పెక్ట్ యూ టు బిహేవ్ ద వే ఐ వాంట్. అదే నా పర్ఫెక్షన్. నువ్వు జుట్టిట్టావు ఎందుకు వేసుకున్నావు, నువ్వు జడేసుకోలేదే అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు వేసుకున్నావు, నీ దారిలో నువ్వు పర్ఫెక్షన్ ఉన్నావు కదా తల్లి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాకు ఇలా ఉండాలి, డ్రీమ్ హస్బెండ్ డ్రీమ్ వైఫ్ తయారయ్యారు. అమ్మాయి ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. మేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ డ్రీమ్ అమ్మ, నీ చేతిలో ఉన్నది. అమ్మాయికి ఇలానే ఉంటే బాగుంటుంది, అబ్బాయికి ఇలానే ఉంటే బాగుంటుంది. ఐ డోంట్ థింక్ అంత థియరీగా వెళ్తారనుకోను. చదువుకున్న పిల్లలందరూ చాలా రేషనల్గానే ఉన్నారు. ఐ డోంట్ థింక్ అంత ఉంటారు. ఎక్కడొస్తుంది అంటే ఇద్దరికి ఈక్వాలిటీ వచ్చేటప్పుడు మాట అనుకోవటం, అర్థం చేసుకోకపోవటం. ఇప్పుడు చిన్న ఉంటాయి. ఉదాహరణకి పొద్దున్న నేను లేచాను, షీ గాట్ అప్ విత్ ఎ హెడేక్. సరస్వతి గారు వంట చెయ్యాలి, తప్పదు కదా. ఇంట్లో ఉన్న తర్వాత నేను పక్కకి వెళ్ళి నుంచున్నాను, ఏదో కబుర్లు చెప్పాను 2 నిమిషాలు, కొంచెం సబ్సైడ్ అయింది. ఆవిడ బెండకాయలు ఏదో కోస్తుంది, నేను కోసి పెడతాను అని చెప్పా, కట్ చేసి ఇచ్చాను, ఇద్దరు నవ్వుకున్నాం, కలిసి ఆఫీస్కి వచ్చాము. ఇంత సింపుల్ లైఫ్. అర్థం చేసుకున్నాను. ఇక్కడెక్కడో సినిమాలో లాగా నేను త్యాగం చేసేసా అనే డైలాగులు ఉండవు జీవితంలో. ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే అనుభవించాలి. అర్థం చేసుకునే వాళ్ళే ప్రేమిస్తారేమో. అర్థం చేసుకున్న వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించిన వాళ్ళే అర్థం చేసుకుంటారు. వయసు వరుస తల్లి. అంటే నా ఉద్దేశం ఈ తరం వాళ్ళకైనా ఎవరికైనా ఏం చెప్తా అంటే, ఏబిసి ఇన్ రిలేషన్షిప్. ఏ ఈజ్ యాటిట్యూడ్, బి ఈజ్ బాండింగ్, సి ఈజ్ కమ్యూనికేషన్స్. ఈ 3 పర్ఫెక్ట్ ఉంటే జంటలు బాగుంటారు. ఓకే, మీ యాటిట్యూడ్ బాగుండాలి కదమ్మా. వాట్ ఈజ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈజ్ ఎ షో కేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు అనబడే ఒక షోరూమ్కి నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ దృక్పథం, యాటిట్యూడ్ ఒక షో కేస్ లాంటిది. షో కేసులో చీర నచ్చితే కదా మీరు షాప్లోకి వెళ్తారు. ఆఫ్ కోర్స్. నేను నచ్చితే కదా నాతో మాట్లాడతారు. ఆఫ్ కోర్స్. కాబట్టి యాటిట్యూడ్, భార్యాభర్తలు ఇద్దరి మధ్య యాటిట్యూడ్, పాజిబిలిటీ థింకింగ్, పాజిటివ్, ఓపెన్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఎంపతి, ఇవన్నీ ఉండాలి భార్యాభర్తల మధ్య. అర్థం చేసుకుని, నాకు మా నాన్న ఎంత తనంతే. నేను గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్ళాలి, శనివారం ఆవిడ నేను వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. నాకు బ్లూ ఇష్టం, తనకి గ్రీన్ ఇష్టం, ఫైన్ ఇష్టం. ఇది మన యాటిట్యూడ్ ఉండాలి. సెకండ్ బాండింగ్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకాలి, మన కోసం మనం తన కోసం బతకాలి. ఏమవుతుంది, ఆఫీస్లో ఫ్రెండ్ అడిగితే మనం క్యాంటీన్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, సినిమాకి వెళ్ళటానికి టైం ఉంటుంది, మీకైనా సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, మీకోసం అబ్బాయి క్లాప్ వండి పెట్టుకుని 2 గంటలు రెడీ అవ్వటానికి టైం ఉంటుంది. మరి భర్త కోసం 2 hours మనం స్పెండ్ చేయలేమో అడిగితే చేయాలి. వెన్ యూ ప్రయారిటైజ్ ది రిలేషన్షిప్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఓకే, ప్రయారిటీ. నాకు ఇష్టం కదా. రాత్రి మీరు 1 గంట దాకా పని చేశారనుకోండి, ఆఫీస్ పని, అందరికీ చెప్తారు 1 గంట దాకా 1 గంట 1 అయింది తెలుసా, 1 దాకా పని చేసే ఆఫీస్లో 1 అయింది, షూటింగ్లో నాకు 1 అయింది అని చెప్తాను. అదే మనం ఎన్నిసార్లు రాత్రి 1 గంట దాకా కబుర్లు చెప్తే కూర్చోం, ప్యాక్ ఆడితే కూర్చోం, టీవీలో సినిమా చూస్తే కూర్చోం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన మావయ్య సెంటు బాటిల్ తెస్తాడంటే అమెరికా నుంచి వస్తాం, వెళ్ళి రిసీవ్ చేసుకోం. అప్పుడు ఎవరికి చెప్పమే, ఎందుకంటే అది ఇష్టం కాబట్టి. బంధం కూడా అంతే తల్లి, ఇష్టంగా మర్చుకో. కొడుకు నేను తంతాడు కాలెత్తి చిన్నప్పుడు, నీకు బాధ కలిగిస్తుందా? బుజ్జిగాడా వద్దురా అంటాం. పెద్దోడయ్యా కూడా తలేసి తంతాడు, అమ్మ నాకు వద్దు పో అని విసిరేస్తాడు. నాన్న ఏం కావాలి చెప్పరా బుజ్జి అంటాం కదా. ఇష్టం కదా మనకి. అట్లాగే భర్తని భార్య, భార్యని భర్త కూడా ఇష్టంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఇద్దరం అలాగే ఉంటాం. సరస్వతి గారికి మీ మదర్కి రిలేషన్ అంటే మీరు అన్నారు మేమిద్దరం మా పేరెంట్స్ని ఒక పేరెంట్స్లా కాదు, అంటే ఇన్లాస్లో కాదు, మా పేరెంట్స్ ఇద్దరు 2 sets ఆఫ్ పేరెంట్స్ కింద మేము తీసుకున్నామని చెప్పి. సరస్వతి ఇప్పుడు మీరు మీ అత్తగారితో అనేది
ఏదో వెళ్తారు వస్తారు, కానీ సరస్వతి గారు ట్రావెల్ చేయాలి. కాదమ్మా, మా అత్తగారు కూడా ఇప్పుడు తెచ్చుకొని మా ఇంట్లో నెలకు 6 రోజులు పెట్టుకుంటారు. మా అమ్మ ఎంతో మా అత్తగారు అంతా, మా నాన్న ఎంతో మా మామగారు అంతా, తనకు కూడా వాళ్ళ నాన్న ఎంతో మా నాన్న అంతా, వాళ్ళ అమ్మ ఎంతో మా అమ్మ అంతా. ఇన్ఫ్యాక్ట్ నేను పెళ్లి చూపులు చూసింది మా అమ్మ అంతా చూసి అయిపోయిందని ఇంట్లో మాట్లాడుకుంటుంటే నాకు ఒకసారి పిల్లని చూపించండి బతిమాలు చూసుకున్నాను. అంటే మా అమ్మ అంత ఇష్టపడింది సరస్వతిని. మేము 5గురం బ్రదర్స్ అమ్మ, 5గురం న్యాచురలీ మాకు వదిళ్ళు మరదళ్ళు ఇద్దరిద్దరు, నా ఆవిడ 5గురు కొడుకులు 5గురు కోడళ్ళు. ఈ 10 మంది మా నాన్నని కానీ మా అమ్మ కానీ ఇద్దరు లేరు ఇప్పుడు, మాకంటే ఎక్కువ తలుచుకుంటారు. నిజానికి నేను ఇట్లా షూటింగ్ ఎక్కడికో వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటే మా ఫాదర్ 2 years బ్యాక్ దాకా ఉన్నారు, మా తమ్ముడి దగ్గర ఉండేవారు మా నాన్నగారు. నా వైఫ్ కాల్ చేసి చెప్పే, మావయ్య గారిని చూసి మీరు 2 days అయింది, యూ విల్ ఎక్స్పెక్ట్ యూ, మీరు వెళ్ళండి. ఇంటికి వచ్చేస్తే ఓపిక లేదు, మీరు ఒక అరగంట వెళ్ళి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయనకి వెళ్ళేసి రండి అని చెప్పారు. నేను మా ఆవిడ ఇద్దరం ఒకసారి దూరదర్శన్లో లైవ్ యాంకరింగ్ చేసాం. చేసి ఇంటికి రాగానే మా ఫాదర్ అన్నమాట, నీ మొహం నీకంటే సరస్వతి బాగా చేసింది అని సరస్వతి దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. సో అన్ని ఫ్యామిలీస్ ఒకలా ఉండవు అమ్మ, అందరూ ఒకలా ఉండవు. ఎందుకు అందులో తప్పే ఉంది? అయితే ఇప్పటి కాలంలో అత్త కోడళ్ళు కానీ ఎలా ఇప్పుడు బ్రహ్మాండంగా చూపిస్తున్నారమ్మా. అత్త కోడళ్ళ ప్రేమే బాగుంది, కూతుళ్ళని చూసినట్టు అత్తగారు. సార్ మీ సీరియల్స్లో అలా చూపిస్తారు? సీరియల్స్లో మీరు చేస్తున్నారు కాబట్టి చూపిస్తారు. అంటే సినిమాల విషయం దాగి నిజంగా తాగుతాం తాగం కదా. సినిమాలో కత్తులు తీసి బాహుబలి అంటే నిజంగా ఉందా? అది కథమ్మా, జీవితం వేరు. అంటే నా ఉద్దేశం ఇప్పుడు కూడా కొంచెం కొట్టుకునే వాళ్ళు కూడా కొట్టుకోకుండా ఉండాలని నేను పాజిటివ్గా మాట్లాడుతున్నాను. ఓకే, అత్త కోడళ్ళు అనేది ఏముందమ్మా, అత్త ప్లేస్లో అమ్మని, కోడల ప్లేస్లో కూతుర్ని ఊహించుకుంటే సీన్ సితార అయిపోతుంది మొత్తం అంతా. బట్ ఎక్కువ మంది ఉన్నారని అనుకోనమ్మా, కొంతమంది పాత ఛాందస్త బావాలి. ఇప్పుడు చాలామంది మదర్స్ ఇప్పుడు అత్తలు అయ్యే వాళ్ళ ఏజ్ ఎంత చెప్పమ్మా? 45 to 50 years. అవును ఏమో అత్తలు ఎవరైనా వాళ్ళ ఏజ్ లెట్స్ సే అరౌండ్ 50 అనుకుందాం ప్లస్ అని. వాళ్ళందరూ అభ్యుదయ భావాలు ఉన్నవాళ్లే కదా, చదువుకున్న వాళ్ళే కదా. ఒకప్పటి జనరేషన్ అంటే స్కూల్ పోని అత్తలు, స్కూల్ పోని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువు కానీ ఇది కానీ ఉండదమ్మా. ఇవాళకి కూడా కొందరు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే కూతురికి, కోడలికి, కొడుక్కి, అల్లుడికి తేడా చూపించకూడదు. ఓకే, మేము డిసైడ్ అయిపోయాము, మా అల్లుడిని మా కొడుకులానే చూస్తాము, మాకేం తేడా లేదు. రేపు నా కొడుక్కి భార్య వస్తే తను ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. నా కూతుర్ని ఎలా చూస్తాను, నా కోడలు కూడా అలాగే చూస్తాను మేము, నేను కానీ సరస్వతి. ఇది ఇప్పుడే ముందరే స్టేట్మెంట్ ఇస్తున్నారు, నితీష్ చూసుకో నాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, మాకే అభ్యంతరం లేదు. వాడు హిజ్ వైఫ్ ఈజ్ లైక్ ఎ డాటర్ టు అస్. ఓకే, ఇలా చాలామంది ఉన్నారమ్మా, లేరని కాదు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకు ఓ సెట్ ఆఫ్ మైండ్ సెట్లోంచి తరతరాల నుంచి వచ్చేస్తున్నారు. క్యోకి సాస్ బి కభీ బహూతి కదా. కాబట్టి ఆ సెట్ ఆఫ్ మైండ్ని మార్చుకోవాలంతే. చిన్నపాటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. మీ అమ్మ అయితే ఒక రూలు, మా అమ్మ అయితే ఒక రూలు. ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, లేరా? ఈ 500 చీర అత్తయ్య గారు వస్తే కొందాం అనుకున్నా, ఈ 1500 చీర మా అమ్మకి పెడతా అని ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఈ వేరియేషన్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటే మంచి చెడు అందరిలో ఉన్నారంటున్నా, నేను ఆడపిల్లల్ని తప్పు పట్టట్లా. అమ్మలా చూసే అత్తగారిని, అత్తగారిని అమ్మలా చూసే ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఎందరు లేరు? కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. మా మదర్ గురించి ప్రస్తావన వస్తే మా వదిళ్ళకి కానీ, మా మరదళ్ళకి కానీ, మా తమ్ముడే, నా వైఫ్కి కానీ, మా అమ్మ గురించి ప్రస్తావన వస్తేనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే, సో మిక్చర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, అంతే, అంత మిక్చర్. సో వాళ్ళకి ఇచ్చే ఒక సజెషన్ ఏంటి మీరు ఇప్పుడున్న, అంటే ఇప్పుడు మనం పాజిటివ్గా ఉన్న వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడుకోం కదా, ఎందుకు మాట్లాడతాం? మీ కాంట్రవర్సీ ఉంటే కదా తమ్మునేల్స్ పెడతారు, కాంట్రవర్సీ ఉంటే కదా జనం చూస్తారు. పాజిటివ్గా ఉండి ప్రదీప్ గారు మంచివారు అంటే ఎవరు చూస్తారు మన ఇంటర్వ్యూ? కరెక్టే అమ్మా, చెప్పు. నెగిటివ్గా కొట్టుకుంటున్న అత్తా కోడళ్ళ గురించి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కానీ మీరు మీ సజెషన్స్ ఏంటి? అసలు ఏంటి, ఎలా ఉండాలి అంటే? అమ్మ, నేను ఇందా చెప్పిన ఏ రిలేషన్షిప్లో అయినా ఎవరు పుట్టంగానే పర్ఫెక్ట్గా పుట్టరమ్మా. మీ ఇంటి నుంచి నువ్వు వస్తావు కదా. ఇప్పుడు సరస్వతి గారిది నాదే, వాళ్ళ ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్. మా ఇంట్లో 5గురు అన్నదమ్ములు, అసలు జాతర, అరుపులు, కేకలు, ఇవాళకి కూడా అసలు జాతర అంటే అడావిడి అంతా ఓ రకంగా ఉంటుంది అంతా. వాళ్ళ ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. మా ఫాదర్లో ఆయన పుస్తకం చదువుతూ కామ్గా, మా ఫాదర్ గడగడ మాట్లాడుతూ ఉంటారు. సో 2 భిన్న ద్రవాల కలయిక అయినప్పుడు కొంత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. యాంటీ వైరస్ మన బాడీలోకి వస్తే ఎలా అవుతుంది, అలా కొంత టైం పడుతుంది.
ఇది దాటుకుని మనం అర్థం చేసుకుని ఒకళ్ళనోళ్ళు ముచ్చటగా చూసుకుని, అరే నా కూతురు ప్లేస్లో కోడలు వచ్చింది, కోడలు కొంచెం స్వతంత్రం, నా అబ్బాయి అంటే నాకు ఇష్టం కాదని అంటల్లా, కానీ తన మొగుడంటే ఇంకా ఇష్టం కదా అని గ్రహించే అత్తగారులు, అయ్యో నా ఆయన అంటే నాకు ఇష్టము కానీ పాపం పెంచింది కదా చిన్నప్పటి నుంచి ప్రేమ కదా మా అత్తగారికి అనుకునే కోడళ్ళు, అలాగే అల్లుడిని కొడుకుని ఎవరినైనా తండ్రులు కూడా అందరూ అలా చిన్నపాటి ఎంపతి అంటారు దాన్ని. పక్క వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తే చాలమ్మా ఏ రిలేషన్ అయితే బాగుంటుంది. మీకు ఎక్కువ కాంట్రవర్సీలు ఇలా నేను చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అలాట్.